ఆటో విజయశాంతి సీరియల్ ని మీరు చూస్తున్నారా? సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకి జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. స్వామినాథన్ అనంతరామన్ నువ్వు నేను ప్రేమ సీరియల్ తర్వాత ఈ సీరియల్లో ప్రేక్షకులని చక్కగా తాగుబోతు క్యారెక్టర్ లో అలరిస్తున్నారు. తమిళ ధారావాహిక వీరాకి రీమేక్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సీరియల్ ని తీసుకొచ్చారు. అఖిల్ కుర్రపాటి ఈ సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవిగా స్వామినాథన్ అనంతరామన్, విజయశాంతిగా వర్షిణి సురేష్ ఈ సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ప్రారంభంలోనే చక్కగా ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ కథలో మనకి రెండు కుటుంబాలు కనిపిస్తాయి. ఆటో డ్రైవర్ రజనీకాంత్ కుటుంబంలో తల్లి, ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారు. మరోవైపు కృష్ణంరాజు కుటుంబంలో ఇద్దరు కొడుకులు, అతనికి చెల్లెలు ఉంటారు. చిరంజీవికి తల్లి అంటే ఎంతో ప్రాణం. కాకపోతే తల్లి చావుకి కొడుకే కారణమని కొడుకుని ద్వేషిస్తూ ఉంటాడు కృష్ణంరాజు. మరోవైపు చెల్లెళ్ళంటే ప్రాణంగా ప్రేమించే అన్నయ్య రజనీకాంత్. పెద్ద చెల్లెలు దుర్గకి స్నేహితుడు కార్తిక్ తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. చిరంజీవికి విజయశాంతికి తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. చిరంజీవికి తాగుడు తప్ప వేరే లోకం లేదని భావిస్తుంటుంది విజయశాంతి. ప్రస్తుతం ఈ సీరియల్ కథని చూస్తుంటే గుండె నిండా గుడిగంటలు సీరియల్ కథకి దగ్గరగా అనిపిస్తోంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో తల్లి కొడుకుని ద్వేషిస్తుంది. ఇక్కడ తండ్రి కొడుకుని ద్వేషిస్తున్నాడు. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలుని ఎలాగైతే తాగుబోతూ రౌడీ అంటారో ఇక్కడ చిరంజీవి కూడా అలాగే ఉన్నాడు. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలు తండ్రి మీనా తండ్రిని ఎలాగైతే యాక్సిడెంట్ చేస్తాడో అలాగే విజయశాంతి అన్నయ్య రజనీకాంత్ ని కూడా ఇక్కడ హీరో కుటుంబంలో వాళ్ళ వల్లనే యాక్సిడెంట్ అయి చనిపోతాడు. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ముల్లకంప పూలగంప అని ఎలాగైతే పేర్లు పెట్టారో ఇక్కడ ఆటో విజయశాంతి సీరియల్లో క్వార్టర్ మీటర్ అంటూ వీళ్ళకి పేర్లు పెట్టారు. మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఈ సీరియల్ ఎలా ఉండబోతోంది? విజయశాంతి ఆటో విజయశాంతిగా మారబోయే ఎపిసోడ్స్ అతి త్వరలో వచ్చేస్తున్నాయి. చిరంజీవి విజయశాంతిల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? ఈ ఇరువురికి మధ్య సఖ్యత కుదురుతుందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ తెలియాలంటే ఆటో విజయశాంతి సీరియల్ ని ప్రతిరోజు రాత్రి 9:30కి జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి.